BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మరి ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి అనుకుంటా నేను మీ ముందుకు వచ్చిండేది. అంతా అన్నట్టు ఖచ్చితంగా మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించారు మీరంతా. మరి ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. మరి ఈ రోజు ఈ గ్రామ సభ మనం అందరం బాగా సంతోషంగా ఎక్కడ చూసిన టెంట్లు వేసుకొని అందరం బాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. బాధాకరం ఏంటంటే ఇది 2024 కంప్యూటర్ యుగం. కాలం ఎంత ఫాస్ట్ ఉందంటే బటన్ ఒక్కతే చాలు ఇంటికి ఫుడ్ కూడా వస్తుంది మనకి, అవునా కాదా? కానీ ఈ రోజుకి మనము నీళ్ల కోసం కొట్లాడుతున్నాం, రోడ్ల కోసం కొట్లాడుతున్నాం, అవునా కాదా? చిన్న చిన్న మౌలిక సదుపాయాలు లేవు మనకి ఊర్లలో, అవునా కాదా? అది చాలా చింతిస్తుంది అనుకుంటే కూడా చాలా బాధాకరం. మరి ఇందాక మా అన్న టెక్నికల్ గా అన్ని జరిగినాడు, ఇవి ఇస్తాం అవి ఇస్తాం ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి నేనైతే ఓపెన్ గా చెప్తున్నా మీ అందరికి. ఈ రోజు నేను ఇందాక కారులో వస్తా అన్నప్పుడు ఎవరో నైన్కల్ చేరి అన్న గ్రామాల రూపురేఖలు మార్చేయాలన్నా మనము అన్నాడు. ఏమో అవుతాయి అవన్నీ ఎన్నా అవుతాయా? నిజం చెప్పండి. కానీ ఒకటైతే చెప్తా, ఖచ్చితంగా నేను ప్రతి గ్రామం తిరగబోతున్నాను. తిరిగినప్పుడు ఏది ఎక్కువ మనకి కష్టంగా ఉందో అంటే చాలా దగ్గర నాకు తెలిసి రోడ్లు, నీటి సమస్య ఎక్కువగా ఉంది. సో మొట్టమొదటిగా నేను ఈ నీటి పైన దృష్టి సాగించబోతున్నాను. అది గ్రామమైనా కానీ మనకున్న టౌన్ లో పరిధిలో ఉన్నా కూడా ఈ రెండు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో చాలా మంది రావచ్చు, అది కావాలి ఇది కావాలి ఇది కావాలని. మా ఒకటే చెప్తా, నేను ఈ రాబోయే సంవత్సరం 2 ఏళ్ల లోపల ఖచ్చితంగా నీటి సమస్య ఎక్కడైతే ఉందో దానిపైన దృష్టి సాగిస్తాం. ఏమంటారు మీరంతా? ఎక్కడైతే ముఖ్యంగా అవసరమైన రోడ్లు ఏమి ఉన్నాయో, ఎందుకంటే మీరంతా చూశారు గత 5 ఏళ్లుగా మీటర్ రోడ్డు కూడా ఎక్కడ వెయ్యలేదు, వెయ్యాలనుకుంటే వీలేదు కూడా. సో ఖచ్చితంగా మనకి ఎక్కడైనా కావచ్చు, ఈ టౌన్ పరిగెత్తుల్లో కూడా కావచ్చు, ఏదైనా ముఖ్యమైన విషయం ఉందంటే తీసుకురండి మా దగ్గరికి. అది ఎంత ఇంపార్టెంటో, ప్రజలకి ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించి అది ముఖ్యమైనదంటే ఫస్ట్ దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో దయచేసి మీరు కూడా ఏదైనా సమస్యలు తీసుకొచ్చేటప్పుడు అది ఎంత పెద్ద సమస్యనో, ఓ 10 మందికి ఉపయోగపడుతుందో లేదో ఆలోచించి ముందుకు తీసుకుని రండి. ఖచ్చితంగా దానిపైన దృష్టి సాగిస్తాం. అదేవిధంగా అవకతవకలు కూడా జరిగినాయి. ఏమన్నా ఓపెన్ గా మాట్లాడదాం. నేను కంప్లైంట్ కోసం రాలేదు, ఏమీ రాలేదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనకి మండలానికి వాళ్ళు ఇచ్చేదే 1 కోటి రూపాయలు, 2 కోట్లు మండలం అంతా కలిపి. మరి అది ఎక్కడ ఉపయోగపెట్టగలుగుతాం మనం ఒక్కసారి ఆలోచించండి మీరంతా. అయినా కూడా మీరిచ్చే ప్రతి సమస్య ఏదుందో నేను రాసుకుంటాను. ఎస్పెషలీ నాకు నమ్మకం ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతి ఒక్కడు కష్టపడేవాడే. ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చెందిందంటే అది ఎక్కడంటే తాడిపత్రి నియోజకవర్గం. మీ అందరికి కూడా తెలుసు, కనిపిస్తానే ఉంది. మనం పని చేస్తామని చెప్పి పైన అధికారులకి తెలుసు, కలెక్టర్ దాకా తెలుసు, ముఖ్యమంత్రి దాకా తెలుసు. సో పని చేస్తాము, పని చేపిస్తాము, మనం ముందుకు పోదాము. మీరు ఎంత పని నాతో చేపిస్తే అంత డబ్బులు అడిగేదానికి నాకు అవకాశం ఉంటుంది ఆ పైన. సో దయచేసి మీరందరూ కూడా అధికారులకి అదేవిధంగా నాకు కూడా ఎంతవరకు సహకరిస్తారో అంత సహకరించండి. నేను మీతో ఉంటాను. ఖచ్చితంగా రూపురేఖలు అయితే మార్చలేము, కానీ గ్రామానికి కనీసం ఏవైతే మనకి
అవసరం ఉన్నాయో అవైతే చేసుకోగలుగుతామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ నమ్మకం ఇస్తున్నాను. చేస్తాము కూడా. సో ఇప్పుడు మీకు ఏదన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి మాకు చెప్పాలనుకుంటున్నారంటే దయచేసి ముందుకు రండి. మీకు కూడా మైక్ ఇస్తాము, మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకు రండి అన్న. ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా ఎవరైనా కూడా ఏమన్నా మాట్లాడుతుంటే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి. మీరు చెప్తేనే మాకు తెలిసేది ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమన్నా చేయాలా, అతిపెద్ద సమస్య ఏమన్నా ఉంటే చేస్తాం ఇమీడియట్ గా. అంటే ఆల్రెడీ మేము రాసుకున్నాము ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో అవంతా. ఇంకా దానికంటే పెద్ద ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి.